రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్ కు వరద కొనసాగుతోంది. దీంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.8 అడుగులకు చేరింది. దీంతో జలమండలి అధికారులు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్ కు వరద కొనసాగుతోంది. దీంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1762.8 అడుగులకు చేరుకుంది. దీంతో జలమండలి అధికారులు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్ కు వరద కొనసాగుతోంది. దీంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1762.8 అడుగులకు చేరుకుంది. దీంతో జలమండలి అధికారులు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రైట్ హిమాయత్ సాగర్ కు వరద కొనసాగుతోంది. ఇక్కడ సైరన్ వినిపిస్తోంది ఒకటి. ఆ సైరన్ అర్థం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోవాలని చెప్పేసి ఆ సైరన్ మోగిస్తున్నారు. వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మనం ఆ దృశ్యాలని చూస్తున్నాము. హిమాయత్ సాగర్ కు వరద ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటూ సైరన్ మోగిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అరుణ, కొద్దిసేపటి క్రితమే హిమాయత్ సాగర్ గేట్లను కూడా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరంతా హిమాయత్ నగర్ లో చేరడంతో నిండుకుండలా మారుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1764 అడుగులకు కాను పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో కొద్దిసేపటి క్రితమే మొత్తం 17 గేట్లకు కాను ప్రస్తుతానికి మాత్రం 3 గేట్లను 3 అడుగుల మేర తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కూడా అలర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మొత్తం నీటిని దిగువకు విడుదల చేయడంతో అటు లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడి నుంచి కూడా నేరుగా మూసి పరివాహక ప్రాంతాలు ఏదైతుందో మూసి పరివాహక ప్రాంతాలనే కొన్ని ప్రాంతాలను చాలా వరకు లోతట్టు ప్రాంతాలను వారిని పునరావాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. ఇంకా 2-3 రోజుల వరకు కూడా భారీగా వర్షాలు కురుస్తాయన్న చెప్పడంతో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. గతంలో సెప్టెంబర్ మాసంలో ఈ హిమాయత్ సాగర్ గేట్లను తెరవడం జరిగింది. ఈసారి జూలైలోనే అంటే కాస్త ముందుగానే వర్షాలు ఎక్కువ పడంతో ఒక 2 నెలలు ముందుగానే గేట్లను తెరవడం జరిగింది. ఇంకా వరద నీరు ఇదేవిధంగా వచ్చి చేరుతుంటే ఇంకా గేట్లను మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం 3 గేట్లను తెరిచి దిగువకు విడుదల చేస్తున్నటువంటి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొత్తం లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే దిగువన ఉందో ఆ మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మలక్పేట్ కానీ చాదర్ఘట్ అదేవిధంగా అక్కడ
బట్ కూడా నాగోల్ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరో పక్క చూసినట్లయితే ఈ హిమాయత్ సాగర్ గేట్లు తెరిచారని పెద్ద ఎత్తున స్థానికులు కూడా చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ అధికారులు ముందుగా వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేదు, సందర్శకులు ఎవరు కూడా హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల వద్దకు రావద్దని పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం, నగరం ఎక్కడికక్కడ పూర్తిగా జలమయం అయిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. నిన్నటి నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరి పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో కొద్దిసేపు క్రితమే అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గేట్లనేసి నీటిని దిగువకు విడుదల చేశారు. వరుణ, రమేష్, లోతట్టు ప్రాంత ప్రజలు ఏమంటున్నారు? వారికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారా? దీనిపై వారి స్పందన ఏ విధంగా ఉంది? లోతట్టు ప్రాంతాలను గత 2 రోజుల నుంచి కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. అయితే ముందుగానే ఈ రోజు నిన్ననే గేట్లను కూడా ఎత్తుతారని సమాచారం కూడా తెలియడం జరిగింది. మొత్తం అప్రమత్తం చేసిన తర్వాత లోతట్టు ప్రాంతం మూసి పరివాహక ప్రాంతంలోని స్థానికులను అంతా కూడా అప్రమత్తం చేసిన తర్వాతనే గేట్లను ఎత్తివేయడం జరిగింది. మరో పక్క చూస్తే ఉస్మాన్ సాగర్ కూడా పూర్తి స్థాయి నీటి మధ్యానికి చేరువలో ఉంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ కూడా గేట్లు ఎత్తితే ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ రెండు కలిస్తే లోతట్టు ప్రాంతాలకు మరింత ముప్పు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ రంగంలోకి దిగి అప్రమత్తం కావడం జరిగింది. మొత్తం రంగారెడ్డి, హైదరాబాద్ 2 జిల్లాల అధికారులు కూడా స్థానికులను కూడా అప్రమత్తం చేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నో వారందరినీ కూడా కొంతమందిని పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలించడం జరిగింది. భారీగా ఇంకా ఎగువ నీరు వచ్చి చేరుతూనే ఉంది. ఇంకా మరో 2-3 రోజుల వరకు కూడా వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రకటించడంతో